ఒకసారి నాటితే ఏళ్ల తరబడి రైతుకు నమ్మకమైన ఆదాయాన్నిస్తూ భరోసానిచ్చేవి పండ్ల తోటలు. అందుకే వీటి సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతోంది. అయితే ఇటీవలి కాలంలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టాన్ని కల్పిస్తోంది సర్పిలాకార తెల్లదోమ. కొబ్బరి, ఆయిల్ పామ్, అరటి, జామ, సపోటా, సీతాఫలం ఇలా అన్ని పండ్ల జాతుల్లోనూ దీని నష్టం కనిపిస్తోంది. రూగోస్ తెల్లదోమగా పిలిచే ఈ చీడ నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం ఆచార్యులు డాక్టర్ అవి శ్రీనివాసరెడ్డి. ఇటీవల కాలంలో చాలా ఉద్యానవన పంటలపై సర్పిలాకార తెల్లదోమ అనేది ఆశించి దిగుబడులు బాగా పడిపోయేటట్లు చేస్తుంది. ముఖ్యంగా ఈ తెల్లదోమ ఆకుల అడుగు భాగాన చేరి సర్పిలాకారం లేదా కోడిగుడ్డు ఆకారంలో గుడ్లు పెట్టి విపరీతంగా రసాన్ని పీలుస్తుంది. అదేవిధంగా అవి విసర్జించిన పదార్థం ఆకులపై నల్లగా మసిగా మార్చేస్తుంది. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోయి అన్ని రకాల పంటల్లోనూ దిగుబడులు తగ్గుతున్నాయి. ముందుగా ఆకుల అడుగు భాగాన్ని గమనించినట్లయితే తెల్లగా సర్పిలాకారంలో గుడ్లు పెట్టి తెల్లటి జిగట పదార్థంలా కనిపిస్తూ ఉంటుంది. చేతితో పట్టుకుంటే చేతికి అతుక్కుంటుంది, అంత జిగటగా ఉంటుంది. ఆ జిగట పదార్థం లేదా మైనం పదార్థాన్ని పక్కకు తొలగించినట్లయితే అడుగు భాగాన పసుపు రంగులో సర్పిలాకార తెల్లదోమ గుడ్లు కనిపిస్తుంటాయి. ఈ గుడ్లుకి వేడి తగిలినట్లయితే చనిపోతాయి, కానీ వేడి తగలకుండా తెల్లటి మైన పొర అడ్డుగా ఉంటుంది. దీని నివారణ కోసం లీటర్ నీటికి 5 గ్రాములు సర్ఫ్ లేదా డిటర్జెంటు మరియు 5 మిల్లీలీటర్లు 10,000 ppm కలిగిన వేప నూనె కలిపి ఆకులు అడుగు భాగం తడిచేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లటి మైన పొర కరిగి గుడ్లు పిల్ల పురుగులుగా మారకుండా నివారించుకోవచ్చు. అదేవిధంగా సర్ఫ్ తగలటం వల్ల మైన పొర కరిగి గుడ్లు ఎండకి కనిపించడం వల్ల, ఎండ ఎక్కువగా ఉండటం వల్ల గుడ్లు చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆకుల మీద ఉన్న నల్ల పొర వల్ల కిరణ సంయోగక్రియ తక్కువ జరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. కాబట్టి ఆ నల్లటి మసిని తొలగించడం కోసం 3 కిలోల మైదాను ఒక 5 లీటర్ల వేడి నీటిలో కరిగించి బాగా ఉడికించి ఆ మెత్తడి మైదాను 200 లీటర్ల మామూలు నీటి కలుపుకొని ఆకులు పై భాగాన పిచికారీ చేసుకున్నట్లయితే 2-3 రోజుల్లో మైదా చిన్న చిన్న పొరలుగా ఊడిపోతూ దాంతోపాటు నల్లటి మసిని కూడా తీసివేస్తుంది. అదేవిధంగా ఈ ఇజారియా ఫ్యూమోజోరియా అనే జీవ కీటకనాశిని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి 2-3 సార్లు వారం 10 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమని మనం శాశ్వతంగా నివారించుకోవచ్చు. అయితే ఇజారియా ఫ్యూమోజోరియాను ఒక 100 మిల్లీలీటర్లు మనం మార్కెట్లో కొనుక్కొని 200 లీటర్ల నీటిలో డ్రమ్ములో కలుపుకొని దానికి ఒక 2 కిలోలు బెల్లం కలిపి ఒక వారం 10 రోజులు పులవ పెట్టినట్లయితే, అంటే ప్రతిరోజు కర్రతో కలుపుకున్నట్లయితే అది పులిసిన వాసన వస్తుంది. అలాంటి సమయంలో ఇజారియా ఫ్యూమోజోరియాని తీసుకొని 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి ఆకులన్నీ తడిచేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమను సంపూర్ణంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఇది ప్రతి పంటలోనూ, అంటే ఆయిల్ పాము, కొబ్బరి, అదేవిధంగా జామ, అరటి, మిరప ఇలా ఏకవార్షిక, ద్వివార్షిక, బహువార్షిక అన్ని పంటల్లోనూ ఆశిస్తుంది. కాబట్టి సామూహికంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క సర్పిలాకార తెల్లదోమను సంపూర్ణంగా నివారించుకోవచ్చు.